ఈ మధ్యన కొలసీ పత్రిక నుండి నేను చెప్పడం జరుగుతూ ఉంది. కాబట్టి ఆ పత్రిక నుంచి కంటిన్యూషన్గా చెప్పడం జరుగుతూ ఉంది. ఆ పత్రిక ధ్యానిస్తూ ఉన్నాం కదా, ఆ పత్రిక నుంచి కొన్ని విషయాలు ఈరోజు ఇక్కడ మీకు చెప్పాలని అనుకుంటున్నాను. కొలసీ పత్రిక 1వ అధ్యాయం 24 నుంచి 29 వరకు ఉన్నటువంటి వాక్య భాగాన్ని తీసుకోవడం జరిగింది. ఈ యొక్క పత్రిక మనకి అందరికీ సుపరిచితం. మీరు చాలాసార్లు ఈ యొక్క పత్రిక చదివి ఉండవచ్చు. అపోస్తుడైనటువంటి పౌలు తను చెరసాలలో ఉన్నప్పుడు రాసినటువంటి 4 పత్రికల్లో ఒక పత్రిక ఇది. ఈ యొక్క పత్రికలో మనం చూస్తే 24 నుంచి 29 వరకు ఉన్నటువంటి వాక్య భాగాన్ని గమనిస్తే అక్కడ పౌలు తాను చేసేటువంటి పరిచర్య గురించి చెప్పడం జరుగుతూ ఉంది. ఆ పరిచర్య ద్వారా ఏం జరగాలి అనేటువంటి విషయాన్ని ఆ సంఘానికి తెలియజేస్తూ చెప్పడం జరిగింది. ఈ యొక్క వాక్య భాగాన్ని మనం గమనిస్తే అది అర్థం చేసుకోవాలంటే మనం కొన్ని మాటలు నేను మీకు తెలియపరుస్తాను. దానికి ముందుగా ఈ యొక్క వాక్య భాగాన్ని మనం చదువుకుందాం. చదువుతారా? 24 నుంచి 29 వరకు. ఇప్పుడు మీ కొరకు నేను అనుభవించిన శ్రమల యందు సంతోషించుచు సంఘము ఆయన శరీరం కొరకు క్రీస్తు పడిన పాత్రలో పొదువైన వాటి యందు నా వంతు నా శరీరం యందు సంపూర్ణం చేయించున్నాను. దేవుని వాక్యమును అనగా యుగములలోనూ తరములలోనూ మరుగు చేయబడిన మర్మమును సంపూర్ణంగా ప్రకటించినప్పుడు మీ నిమిత్తము నాకు అప్పగింపబడిన దేవుడి ఏర్పాటు ప్రకారము నేను ఆ సంఘమునకు పరిచారమైతిని. అన్ని జనులలో ఈ మర్మం యొక్క మహిమైశ్వర్యం ఎట్టిదో అది అనగా మీ అందున్న క్రీస్తు మహిమ నిరీక్షణ అయి ఉన్నాడన్న సంగతిని దేవుడు తన పరిశుద్ధులకు తెలియపరచగోరి ఇప్పుడు ఆ మర్మమును వారికి బయలుపరచెను. ప్రతి మనుషుని క్రీస్తునందు సంపూర్ణంగా చేసి ఆయన ఎదుట నిలబెట్టాలని సమస్త విధములైన జ్ఞానముతో మేము ప్రతి మనుషునికి బుద్ధి చెప్పుచు ప్రతి మనుషునికి బోధించుచు ఆయనను ప్రకటించుచున్నాము. అందునిమిత్తము నాలో బలంగా కార్యసిద్ధి కలిగజేయు ఆయన క్రియాశక్తిని బట్టి నేను పోరాడుచు ప్రయాసపడుచున్నాను. ఆమేన్. దేవుడి వాక్య భాగాన్ని దీవించును గాక. ఇక్కడ పౌలు పరిచర్య ద్వారా లేకపోతే సంఘం ద్వారా ఏం సాధించాలి, ఏం జరగాలి ఫైనల్గా అనేటువంటి విషయాన్ని ఇక్కడ చెప్పడం జరిగింది. 28వ వచనంలో ఆ యొక్క విషయాన్ని ఇక్కడ చెప్పడం జరుగుతుంది. ప్రతి మనుషుని క్రీస్తునందు సంపూర్ణునిగా చేసి ఆయన ఎదుట నిలువబెట్టవాలనని సమస్త విధములైన జ్ఞానముతో మేము ప్రతి మనుషునికి బుద్ధి చెప్పుచు ప్రతి మనుషునికి బోధించుచు ఆయనను ప్రకటించుచున్నాము. ప్రతి ఒక్కరిని కూడా ఏం చేయాలట? సంపూర్ణులుగా చేయాలని చెప్పి ఆ యొక్క ఉద్దేశంతో పౌలు పరిచర్య కొనసాగించాడు. కాబట్టి సంఘం ద్వారా మనం చేసేటువంటి పరిచర్య ద్వారా ఏం సాధించాలి, ఏం జరగాలి అని మనం ఆలోచిస్తూ ఉన్నప్పుడు పౌలు మనకు చెప్పేటువంటి సమాధానం ఏంటంటే ప్రతి ఒక్కరిని కూడా ఏం చేయాలట? పర్ఫెక్ట్గా చేయాలి, ఒక సంపూర్ణులుగా చేయాలనేటువంటి సంపూర్ణంగా చేయాలనేటువంటి ఉద్దేశంతో పౌలు ఆనాడు ఆ పరిచర్యని కొనసాగించినాడనే విషయం మనం జ్ఞాపకం చేసుకుందాం. ఈ యొక్క వాక్య భాగాన్ని మనం అర్థం చేసుకోవాలంటే కొన్ని మాటలు నేను మీకు తెలియజేస్తాను. పౌలు యొక్క పరిచర్య గురించి మనం అధ్యయనం చేస్తే కనుక మనం ముఖ్యంగా ఒక 4 విషయాలు చెప్పాలి. పౌలు యొక్క పరిచర్యలో మనకి కనిపించే కొన్ని 4 విషయాలు మనం అక్కడ చూస్తూ ఉన్నాం. అంటే ఒక నిజమైనటువంటి పరిచారకుడు ఎలా ఉండాలి, నిజమైనటువంటి పరిచర్య, సమర్థవంతమైనటువంటి ప్రభావవంతమైనటువంటి ఫలవంతమైనటువంటి పరిచర్య ఎలా ఉండాలి, ఫలవంతముగా మనం పరిచర్య చేయాలంటే ఏ అంశాలు మనం గమనించాలి, గుర్తించాలి అని మనం ఆలోచిస్తే కనుక ఈ యొక్క వాక్యభాగంలో నుండి 4 విషయాలు నేను మీకు చూపిస్తాను. మొట్టమొదటిగా మనం చూస్తే కనుక మాట ఏంటంటే జోయ్ఫుల్. ఆ మాట మీరు జ్ఞాపకం చేసుకోండి. ఏంటంటే జోయ్ఫుల్, ఆయన సంతోషంగా ఉన్నాడు. పౌల్ని మనం గమనిస్తే ఎక్కడ చూసినా వాళ్ళు ఎలా ఉన్నాడు? సంతోషంగా ఉన్నాడు. జోయ్ఫుల్. హియర్ ఇన్ దిస్ పాసేజ్ వీ కెన్ సీ పాల్ యాస్ ఎ జోయ్ఫుల్ మినిస్టర్. మన ఈ పాసేజ్లో ఈ యొక్క వాక్యభావంలో పౌల్ని మనం ఎలా చూస్తూ ఉన్నాం?
జోయ్ఫుల్ మినిస్టర్, ఒక సంతోషించేటువంటి ఒక పరిచారకుడుగా మనం ఇక్కడ ఈ వాక్య భావంలో పౌలుని మనం చూస్తూ ఉన్నాం. చూడండి అక్కడ, ఇప్పుడు మీ కొరకు నేను అనుభవించుచున్న శ్రమల యందు సంతోషించుచు. అప్పుడు సంతోషించేటువంటి ఒక పరిచారకుడిని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. Paul as a joyful minister who was rejoicing in his sufferings for the body of Christ. యేసుక్రీస్తు యొక్క శరీరం కొరకు తాను అనుభవించేటువంటి ఆ పడేటువంటి ప్రయాస శ్రమలందు ఆయన ఏం చేస్తున్నాడు? సంతోషిస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రభావవంతముగా సమర్థవంతముగా మనం ప్రభువుని సేవించాలంటే, పరిచర్య చేయాలంటే మనకి ఏముండాలి? సంతోషం ఉండాలి. ఏ యాటిట్యూడ్తో, ఎటువంటి దృక్పథంతో మనం పరిచర్య చేయాలి, ప్రభువుని సేవించాలి. ఏ పని అయినా సంఘ క్షేమాభివృద్ధి కొరకు సంఘాన్ని ఒక స్థాయికి తీసుకెళ్ళాలి కదా. ఆ ఉద్దేశంతో ప్రతి ఒక్కరూ పని చేయాలి. సంఘంలో ప్రతి ఒక్కరికి పాత్ర ఉంటుంది. ఆ పాత్ర అనేది ఎలా మనం చేయాలి, ఏ దృక్పథంతో చేయాలని మనం ఆలోచిస్తే కనుక ఎలా చేయాలి? వీ హ్యావ్ టు డూ ద సర్వీస్ జాయ్ఫుల్లీ. పౌలు అలా చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. రెండవ మాట ఏంటంటే 25, 26, 27 వాక్యాలు మనం గమనిస్తే అక్కడ ముఖ్యంగా మనకి కనిపించే విషయం ఏంటంటే, ఆ యొక్క వాక్య భాగాన్ని మనం క్లుప్తంగా ఒక మాటల్లో మనం చెప్పవచ్చు. ఏంటంటే ఫెయిత్ఫుల్. ఫెయిత్ఫుల్ అంటే ఏంటి? నమ్మకంగా ఉన్నాడు. నమ్మకంగా దేవాది దేవుడు పౌలుకి ఏదైతే పరిచర్య అప్పచెప్పినాడో ఆ పరిచర్య చేసినటువంటి పరిచారకుడుగా పౌల్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. చూడండి, వాక్య భాగంలో ఏముంది? దేవుని వాక్యమును అనగా యుగముల్లోను తరముల్లోను మరుగు చేయబడి ఉన్న మర్మమును సంపూర్ణముగా ప్రకటించుటకు మీ నిమిత్తము నాకు అప్పగింపబడిన దేవుని ఏర్పాటు ప్రకారము నేను ఆ సంఘమునకు పరిచారకుడనైతిని. దేవుని ఏర్పాటు ప్రకారము అని తెలుగులో ఉంది కదా. ఇంగ్లీష్లో చూస్తే ఏంటట, దేవుడు పౌలుకి ఇచ్చినటువంటి స్టీవార్డ్షిప్. స్టీవార్డ్షిప్ అంటే ఏంటి? గృహ నిర్వాహకత్వం, అంతే కదా. గృహ నిర్వాహకత్వం అనేటువంటి ఒక మాట మనం ఇక్కడ గమనించాలి. ఆ మాట ఇంగ్లీష్లో మనం చూస్తామని, కానీ తెలుగులో అయితే ఏర్పాటు అని ఉంది. అంటే దేవుడు పౌలుని ఏర్పరిచినాడు, ఒక ప్రత్యేకమైనటువంటి పని కొరకు ఏర్పరిచి ఆ పనిని అప్పచెప్పి కొంచెం మర్మం అంటే ఏంటి? మర్మము అంటే నేను చెప్తాను. అంటే దేవుడు ఒకప్పుడు బయలుపరిచినటువంటి సత్యాలు అక్కడ మరుగు చేయబడి ఉన్నది పాత నిబంధన కాలంలో. కానీ కొత్త నిబంధన కాలంలో అపోస్తలుల ద్వారా కొన్ని సత్యాలు దేవుడు ఏం చేశాడు? బయలుపరిచినాడు. ఆ సత్యాలన్నీ కూడా పౌలుకి అప్పచెప్పినప్పుడు ఆ పనిని తాను నమ్మకంగా చేసుకుంటూ పోయినాడు. ఒక పరిచారకుడు, ఒక స్టీవార్డ్షిప్ అంటే ఒక గృహ నిర్వాహకుడుగా. ఆ మాట మీకు అర్థం అవ్వాలంటే 1 కొరింథీ 4వ అధ్యాయం ఒకసారి మనం తీద్దామండి. 1 కొరింథీ 4వ అధ్యాయం చూస్తే కనుక అక్కడ పౌలు ఇదే అంశాన్ని ప్రస్తావిస్తూ చెప్పడం జరుగుతూ ఉంది. 4:2లో మరియు గృహ నిర్వాహకులలో, చూసారా, మరియు గృహ నిర్వాహకులలో ప్రతివాడును నమ్మకమైన వాడై ఉండుట అవశ్యము. గృహ నిర్వాహకునిలో నుండి ఆశించేదేంటి? నమ్మకత్వం. నమ్మకంగా ఉండాలి కదా. ఒక ఇంటిని కానివ్వండి, ఒక ఆఫీస్ని కానివ్వండి, అక్కడ ఉన్నటువంటి విషయాలన్నీ చూసుకోయ్యా అని చెప్పి ఏ యజమాని ఆ పనిని ఒక దాసునికి అప్పచెప్తా ఉన్నప్పుడు ఆ వ్యక్తి ఎలా ఉండాలి? మంచిగా తనకి ఏదైతే పని అప్పచెప్పడం జరిగిందో అన్ని కార్యాలు మంచిగా చూసుకోవాలి కదా. అట్లాగే దేవుని గృహమైనటువంటి సంఘములో ఒక గృహ నిర్వాహకుడుగా పౌలుని పెట్టినప్పుడు పౌలుకి ఏదైతే పని అప్పచెప్పినాడో, ఏదైతే సత్యాలు చెప్పమని చెప్పినాడో అప్పచెప్పినాడో ఆ పని ఎంతటి విషయంలో పౌలు ఎలా ఉండాలి? నమ్మకంగా ఉండాలి కదా. ఆ నమ్మకంగా ఉన్నటువంటి ఒక సేవకుడిని, నమ్మకంగా ఉన్నటువంటి ఒక పరిచారకుడిని మన ఈ యొక్క వాక్య భావంలో మనం చూస్తామని. సమర్థవంతంగా ప్రభువుని సేవించాలంటే, ఆ పరిచర్య చేయాలంటే మనకేం కావాలి? మనం నమ్మకంగా ఉండాలి. అదే దేవుడు మనలో నుండి కోరుకునేది. ఫెయిత్ఫుల్ మినిస్టర్ హూ వాస్ ఫుల్ఫిల్లింగ్ ద మినిస్ట్రీ యాస్ ఎ స్టీవార్డ్ ఆఫ్ ద మిస్టరీ ఆఫ్ గాడ్. స్టీవార్డ్ ఆఫ్ ద మిస్టరీ ఆఫ్ గాడ్. దేవుని యొక్క మర్మముల యొక్క గృహ నిర్వాహకుడుగా నమ్మకంగా ఆ పౌలు తన పనిని కొనసాగించినాడు. ఫెయిత్ఫుల్లీ టీచింగ్ ద హోల్ కౌన్సిల్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క సంకల్పం అంతయు ఎక్కడ కూడా దాచిపెట్టకుండా ఉన్నది ఉన్నట్టుగా పౌలు ఆనాడు చెప్పడం జరిగింది. కాబట్టి రెండవ అంశం ఏంటంటే ఫెయిత్ఫుల్. ఫస్ట్ హీ వాస్ జాయ్ఫుల్,
రెండవదిగా ఒక నమ్మకమైనటువంటి పరిచారకుడుగా మనం పౌలుని రెండవదిగా మనం చూస్తూ ఉన్నాం. మూడవదిగా ఏంటంటే, మూడవ మాట ఏంటంటే, మనం ఈ యొక్క వాక్యభాగంలో చూస్తే 28, ప్రతి మనిషిని క్రీస్తునందు సంపూర్ణునిగా చేసి ఆయన ఎదుట నిలవబెట్టవాలనని సమస్త విధములైన జ్ఞానముతో మేము ప్రతి మనుషునికి బుద్ధి చెప్పుచు, ప్రతి మనుషునికి బోధించుచు ఆయనను ప్రకటించుచున్నాము. అంటే క్రీస్తు కొరకు సంపూర్ణునిగా చేసి ప్రభు యొక్క రాకడ యందు ఏం చేయాలట? ప్రభు ఎదుట నిలువబెట్టాలి. అదొక ఉద్దేశం కదా, ఒక లక్ష్యం కదా. అంటే ఏం చెప్తాం మనం? పర్పస్ఫుల్. మూడవదిగా పౌలు యొక్క పరిచర్య గురించి మనం ఆలోచిస్తే కనుక ఎలా చెప్పాలి? మనం ఒక ఉద్దేశపూర్వకంగా ఏ లక్ష్యం లేక ఏదో చేస్తున్నాం కదా, చేయాలి కదా అని కాదు. ఒక పర్టికులర్గా ప్రత్యేకమైనటువంటి ఒక లక్ష్యంతో, ఒక ఉద్దేశంతో పరిచర్యని పౌలు కొనసాగించుకుంటూ పోయినాడు. He was a purposeful minister. Paul was a purposeful minister who was striving to make each believer perfect or matured in Christ. ప్రతి విశ్వాసిని కూడా యేసుక్రీస్తునందు పరిపక్వత చెందినటువంటి, పరిణితి చెందినటువంటి ఒక విశ్వాసిగా తీర్చిదిద్దాలనేటువంటి ఉద్దేశంతో తనంతో ప్రయాసపడినటువంటి ఒక పర్పస్ఫుల్ మినిస్టర్గా, ఉద్దేశంతో పనిచేసినటువంటి ఒక పరిచారకుడుగా మనం పౌల్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. అది మూడవ మాట. ఫస్ట్ అండి జాయ్ఫుల్, ఫెయిత్ఫుల్ అండ్ పర్పస్ఫుల్. లాస్ట్ ఏంటంటే చివరిగా ఏ మాట నేను చెప్పబోయే మాట ఏంటంటే దానికి ఆధారం 29 తర్వాత 2వ అధ్యాయం 1-2. అందు నిమిత్తము నాలో బలముగా కార్యసిద్ధి కలుగజేయు ఆయన క్రియాశక్తిని బట్టి నేను పోరాడుచు, తర్వాత ఏమంటున్నాడు? ప్రయాసపడుచున్నాను. అండర్లైన్ చేయండి, ప్రయాసపడుచున్నాను. తర్వాత మీ కొరకు 2వ అధ్యాయం 1వ వచనం, మీ కొరకు లవొదికీయ వారి కొరకును శరీర రీతిగా నా ముఖము చూడని వారందరి కొరకును నేను ఎంతగా పోరాడుచున్నానో మీరు తెలిసి కొనగోరుచున్నాను. చూసారా? ఎంతో ప్రయాసపడుతున్నాడు ఆయన, శ్రమ పడుతున్నాడు. దేని కొరకు నీ ప్రయాస? సంఘాన్ని ఒక స్థాయికి తీసుకెళ్ళాలి. అబద్ధ బోధకులు వస్తున్నారు, దాడులు చేస్తున్నారు, ఇబ్బంది పడుతున్నారు, బయట పరిస్థితులు బాగలేదు, సువార్తకు వ్యతిరేకముగా కార్యకలాపాలు చేసేటువంటి వారు సంఘం పైన దాడులు చేస్తూ ఉన్నారు. లోపట కూడా అబద్ధ బోధకులు చొరబడి సంఘాన్ని ఇబ్బంది పడుతూ ఉన్నారు. విశ్వాసుల్ని నిరాశ నిస్పృహలకు గురైపోయి విశ్వాసులు ఇబ్బంది పడుతున్న, కన్ఫ్యూషన్ గురవుతున్న అలాంటి సిచ్యువేషన్లో విశ్వాసుల్ని కాపాడుకోవాలి, వాళ్ళ యొక్క స్థాయిలో తీసుకురావాలి. ప్రభు కొరకు నమ్మకంగా నిలకడగా నిలిచినటువంటి వ్యక్తుల్లాగా తీర్చిదిద్దాలి కదా అనేటువంటి ఉద్దేశంతో ప్రయాసపడి పోరాడుతూ ప్రార్థన చేస్తూ ఎంతో పెయిన్, ఎంతో వేదన అనుభవిస్తూ పరిచర్య చేసేటువంటి యొక్క పౌల్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఏం చెప్పాలి? పెయిన్ఫుల్ అని చెప్పవచ్చేమో. అంటే వేదనతో, ప్రయాసతో పనిని, దేవుడు అప్పచెప్పినటువంటి పనిని ఎంతో ప్రయాసతో, ఎంతో వేదనతో పౌలు చేసుకుంటూ పోయినాడు. కాబట్టి 4 మాటలు నేను చెప్పడం జరిగింది. ఒకటి ఏంటంటే జాయ్ఫుల్. మనం ఎలా ఉండాలి? సంతోషంగా ఉండాలి. దేవుడు మనకి అప్పచెప్పిన పని విషయంలో ఎవరైనా కావచ్చు, సంఘ పెద్దలు కావచ్చు, పరిచారకులు కావచ్చు, సేవకులు కావచ్చు, ఏ వ్యక్తి, సండే స్కూల్ టీచర్ అయినా ఎవరైనా కావచ్చు, సహోదరులు అందరూ కూడా ఎలా పని చేయాలి? సంతోషంతో చేయాలి అనేటువంటి ఒక విషయాన్ని నేను మీకు గుర్తు చేయడం జరుగుతుంది. రెండవది ఏంటంటే ఫెయిత్ఫుల్, నమ్మకంగా పని చేయాలి. ఇక్కడ అది నొక్కి చెప్పాలి. అంటే కాంప్రమైజ్ అవ్వడానికి, రాజీ పడటానికి చాలా ఆస్కారాలు ఉన్నాయి. మనం పరిచర్య చేసుకుంటూ ముందుకు పోయేటువంటి క్రమంలో చాలా వస్తాయి, మనకి చాలా వాటిని మనం ఎదుర్కోవాల్సి వస్తుంది. అప్పుడు మన పరిస్థితి ఏమిటి? మనం నమ్మకంగా ఉంటామా? ఎన్ని ఇబ్బందులు వచ్చినా, శ్రమలు వచ్చినా, ఎవరు తిట్టినా, దూషించినా, ఎవరి పక్కకి నెట్టేసినా, పెట్టినా, అర్థం చేసుకోకపోయినా, నేను మాత్రం, నన్ను దేవుడు పిలిచాడు కదా, నాకు ఈ పని అప్పచెప్పినాడు కదా, నేను మాత్రం కాంప్రమైజ్ అవ్వను, రాజీ పడే పరిస్థితి లేదు, ముందుకెళ్తానయ్యా అనేటువంటి విషయం పౌల్లాగా చేస్తామో మనం అనేది ఇక్కడ ప్రశ్న. అదేంటంటే ఫెయిత్ఫుల్. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు వచ్చేటప్పుడు దేనికి ఆయన ప్రతిపాదిస్తాడు? ప్రభువారు నమ్మకంగా పనిచేసేటువంటి వారికి ప్రభువారు ఏమిస్తారు?
రివార్డ్స్ ఇస్తారు. అక్కడ ఎబిలిటీ కాదు, అక్కడ ఎబిలిటీ కాదండి, సామర్థ్యం కాదు. ప్రభుకి కావాల్సింది ఏం? ప్రభుకి కావాల్సింది నమ్మకం. అంటే అది క్యారెక్టర్ కదా. జోయ్ఫుల్ అంటే అదొక దృక్పథం, అదొక యాటిట్యూడ్. ఫెయిత్ఫుల్ అంటే అదొక క్యారెక్టర్. దేవునికి ఏం కావాలి? క్యారెక్టర్ కావాలండి, స్వభావం కావాలి, ఆ సౌశీల్యం కావాలి. మన నమ్మకంగా చేస్తున్నామా అనేది ఇక్కడ ముఖ్యం. మనకి సామర్థ్యం ఉందా, ఇంకా మనకి అది ఉందా ఇది ఉందా, అనర్గళంగా మాట్లాడగలుగుతున్నాం, అదేం కాదు ఇక్కడ సమస్య. మనకేం కావాలి? నీకు దేవుడు అప్పచెప్పిన పని నేను నమ్మకంగా చేస్తున్నావా అనేది ఇక్కడ ప్రశ్న. అది ఏంటంటే మూడవది ఏంటంటే పర్పస్ఫుల్, అంటే ఒక ఉద్దేశపూర్వకంగా మనం దేవుని పని చాలా స్ట్రైక్ చేసింది నా హృదయాన్ని. ఇది చాలా హత్తుకుంది ఈ యొక్క మాటలు. 28 ప్రతి మనుషునికి కూడా క్రీస్తుని ఏం చేయాలట? సంపూర్ణునిగా చేయాలట. అంటే మీనింగ్ ఏంటంటే, మనం అనుకుంటున్నాం ఎవరు సంపూర్ణులు కారు కదా, ఎవరు అంటే పాపము చేయనటువంటి ఒక స్థాయికి, సిన్లెస్ పెర్ఫెక్షన్లోకి మనం పోలేం కదా, పోలేం మనం. అది కాదు ఇక్కడ విషయం. ఒక పరిపక్వత అండి, పరిపక్వత. బాగా ఎదుగుతున్నటువంటి ఒక విశ్వాసుల్లాగా మన విశ్వాసుల్ని తీర్చిదిద్దాలండి మన పని. అది సంఘానికి రావడం పోవడం అంత మాత్రం కాదు. వచ్చేటువంటి ప్రతి ఒక్కరిని మీద దృష్టి పెట్టి వారిని ఒక కమిటెడ్ బిలీవర్స్ లాగా ఎలా తీర్చిదిద్దాలి, ప్రతి ఒక్కరిని కూడా ఎలా తీర్చిదిద్దాలి మనం మన పనుల ద్వారా, మన పరిచయం. నమ్మకంగా ఉండాలి, పరిశుద్ధంగా ఉండాలి, ప్రేమించేటువంటి వ్యక్తిగా ఉండాలి, అన్ని విధాలుగా ఎదుగుతూ రావాలి, యేసుక్రీస్తు పోలికలోకి మార్చబెడుతూ రావాలి. అదే మన లక్ష్యం. ఆ లక్ష్యంతో మనం పరిచర్య కొనసాగించాలి. పౌలు యొక్క బేడన అదేనండి. క్రీస్తు నీలో కనబడే చూడండి, గలతీ పత్రిక, మీరు గలతీ పత్రిక చూస్తే ఇవన్నీ మనకి అక్కడ మనకి కనబడుతూ ఉండే పౌలు యొక్క భారం, పౌలు యొక్క ఉద్దేశం అక్కడ కూడా పౌలు వ్యక్తపరుస్తూ ఉన్నాడు. 4వ అధ్యాయంలో 4:19 నా పిల్లలారా, క్రీస్తు స్వరూపము మీ యందు ఏర్పడు వరకు మీ విషయమై మరలా నాకు ప్రసవ వేదన కలుగుచున్నది. అక్కడ పర్పస్ ఉంది, పెయిన్ ఉంది. ఏ ఉద్దేశంతో? క్రీస్తు స్వరూపము మీలో కనబడాలట. ప్రతి విశ్వాస క్రీస్తులాగా మారాలి. అది మారటం చూడాలి పౌలు. ఒక మహిమగల సంఘాన్ని యేసుక్రీస్తు యొక్క రాకడలో నిలవబెట్టాలట ప్రభు ఎదుట. అది ఎక్కడ ఉంది మనకి? ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయంలో ఆ మాటలు మనం చూస్తూ ఉన్నాం. 5వ అధ్యాయం ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 27. అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కళంకమైనను ముడత అయినను అట్టిది మరి ఏదైనాను లేక పరిశుద్ధమైనదిగాను నిర్దోషమైనదిగాను మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట దానిని నిలువబెట్టకునవలనని వాక్యముతో ఉదక స్నానము చేత దాన్ని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకొను. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు మనలందరినీ కూడా సంఘాన్ని మహిమగల సంఘముగా, ఒక సంపూర్ణంగా సంఘం మార్చబడాలి, ప్రతి ఒక్కరూ మారాలి, యేసుక్రీస్తు యొక్క పోలికలోకి మార్చబడుతూ రావాలి. ఆ ఉద్దేశంతో ప్రభు ఏం చేస్తే తన ప్రాణాన్ని సిలువలో అర్పించి మనల్ని విమోచించినాడు. ఉద్దేశం ఏంటి? మనల్ని మార్చాలని. ఎలా జరుగుద్ది? వాక్య పరిచర్య ద్వారా జరుగుద్ది. అవన్నీ చేస్తూ ప్రతి విశ్వాసుల్ని అలా తీర్చిదిద్దాలనేటువంటి ఉద్దేశంతో పౌలు తన పరిచర్యని కొనసాగించినాడు. ఆ ఉద్దేశంతో మనం ఎలా పరిచర్య చేస్తూ ఉన్నాం? మనం చేసేటువంటి ఒక పనులు, ఈ ప్రయాస, దాని వెనకాల ఉన్నటువంటి ఆ లక్ష్యం ఏంటి, ఉద్దేశం ఏంటి? ప్రతి ఒక్కరిని క్రీస్తు పోలికలోకి మార్చాలి, ప్రతి ఒక్కరు మారాలి. కాంప్రమైజ్ చేసేటువంటి విశ్వాసులాగా తీర్చిదిద్దడానికి దేవుడు మనల్ని పిలవలేదండి. కమిటెడ్గా ప్రభు కొరకు అన్ని వేళలో అన్ని సిచ్యువేషన్లో నిలకడగా ఉండేటువంటి, స్థిరంగా ఉండేటువంటి, నమ్మకంగా ఉండేటువంటి విశ్వాసులాగా ప్రతి ఒక్క విశ్వాసిని కూడా తీర్చిదిద్దాలనేటువంటి ఉద్దేశంతో పౌలు ఆనాడు తన పనిని, ఆ పరిచర్యని కొనసాగించినాడు. దాని కొరకు ఆయన ప్రసవ వేదన పడ్డాడట. లేబరింగ్ పెయిన్, ఆగని,
ఆ పెయిన్, ఆ లేబరింగ్, ఆ స్ట్రైవింగ్ మనం పౌలులో చూస్తూ ఉన్నాం. అర్థమైందా? కాబట్టి ఈ యొక్క విషయాలు, ఈ 4 విషయాలు ఈ యొక్క వాక్యభావంలో నుంచి మీకు చెప్పాలని నేను ఆశించాను. చాలా ఉన్నా చెప్పడానికి, కానీ మనకి సమయం తక్కువ కాబట్టి నేను ఈ విధంగా చెప్పుకుంటూ పోయినాను. ఓకే, 4 విషయాలు కూడా చెప్పి నేను ముందుకెళ్తాను. నంబర్ 1 ఏంటంటే, ప్రభావవంతమైనటువంటి పరిచారకులు సంఘం కోసం శ్రమలు పడటానికి ఇష్టపడతారు. ప్రభావవంతమైనటువంటి సమర్థవంతమైన పరిచారకులు సంఘం కోసం యేసుక్రీస్తు కోసం శ్రమలు పడటానికి ఇష్టపడతారు. సంతోషంగా, అదొక సంతోషముగా భావిస్తారు, అదొక ధన్యతగా, అదొక ప్రివిలేజ్గా భావిస్తారు. పౌలుని పిలిచినప్పుడే దేవుడు అన్నాడు, నీవు నా కోసం శ్రమలు అనుభవించాల్సిందే. అంతే కదా? ఆ దమస్కు ఆ దారిలో పట్టుకున్నప్పుడే దేవుడు చెప్పినాడు, యేసుక్రీస్తు ప్రభు వారు, నీవు నా కోసం ఎన్నెన్నో శ్రమలు అనుభవించాలి పౌలు. కాబట్టి మనం అందరం కూడా యేసుక్రీస్తు కోసం, సువార్త కోసం, సంఘం కోసం యేసుక్రీస్తు ప్రభు వారు ప్రాణం పెట్టి కొన్నటువంటి, కట్టుతున్నటువంటి సంఘం కొరకు ప్రయాసపడటానికి మనం అందరం పిలువబడ్డాము అనేటువంటి విషయం మనం మర్చిపోకూడదు. ఒక కంఫర్ట్ జోన్లో ఉండటానికి మనం పిలువబడలేదండి, కాదు. యేసుక్రీస్తునందు సద్భక్తితో బ్రతకను ఉద్దేశించేటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఏమొస్తాయి? శ్రమలు వస్తాయి. ఇప్పుడు ఒక అడ్జస్ట్మెంట్ క్రైస్తవ్యం పర్లేదు లేదండి, ఒక కాంప్రమైజ్ అయిపోయి ఏం కాదులే, ఆ విధమైనటువంటి క్రైస్తవ్యం గడపాలని మనం అనుకుంటే కనుక మనకేం శ్రమలు ఏం పెద్దగా రావు. కానీ ప్రభువు అన్నారు, ఎవరైతే కనుక నా వెంబడి వచ్చినట్లయితే తను ఏం చేయాలట? తన్ను తాను ఉపేక్షించుకొని ఏం చేయాలట? సిలువ ఎత్తుకుని నా వెంబడి రండి అన్నారు ప్రభు. సిలువ ఎందుకు ఎత్తుకోవాలి మనం? సిలువ అంటే ఏంటి? యేసుక్రీస్తు కోసం, సంఘం కోసం, సత్యం కోసం, విశ్వాసం కోసం మనం పడేటువంటి శ్రమల యొక్క మొత్తాన్ని కలిపి ఏమంటాం? మనం సిలువ అంటాం. అంతే కదా? ఆర్ యూ రెడీ టు సఫర్ విత్ మీ? నా కొరకు, నాతో పాటు శ్రమలు అనుభవించడానికి నీవు సిద్ధమేనా అని ప్రభువారు మనల్ని పిలుస్తూ ఉన్నాడు. పౌలు అలా సిద్ధపడ్డాడు, అలా ముందుకు పోయినాడు. తాను చివరి నిమిషంలో ఎలా చనిపోయినాడు పౌలు? ఏమి అంటే యేసుక్రీస్తు ప్రభువారు ఏ విధంగా ముందుకెళ్ళిపోయినాడో అట్లాగే పౌలు ఆయన కోసం నమ్మకంగా శ్రమను అనుభవిస్తూ ముందుకెళ్ళిపోయినాడు అని మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఇక్కడ ఒక మాట మనం గమనించాలి. క్రీస్తు పడినటువంటి ఆ శ్రమలలో కొదువైన వాటి యందు నా వంతు నా శరీరమందు సంపూర్ణము చేయుచున్నాను. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు ఆ సిలువలో మరణించినప్పుడు ఆ శ్రమలు, ఆ కష్టాల గురించి ఇక్కడ మాట్లాడట్లేదండి. అది సంపూర్ణమైనది, దాన్ని మనం ఏం చేయలేం. యేసుక్రీస్తు ప్రభువారు సిలువ మరణం ద్వారా మనందరి కోసం సంపూర్ణమైన రక్షణని సాధించాడు. దాని గురించి కాదు ఇక్కడ పౌలు చెప్పేది. యేసుక్రీస్తు కోసం మనమందరం పడేటువంటి శ్రమల గురించి పౌలుని పట్టుకున్నప్పుడు ఏమని ప్రభువారు చెప్పడం జరిగింది? ఓ సౌలా, నీవు నన్నెందుకు హింసిస్తున్నావు? పౌలు చెప్పే, ఎవరవయ్యా నీవు హింసించుచున్న యేసుని నేను. అయ్యో, పౌలు ఎవరిని హింసించాడు? సంఘాన్ని కదా, దేవుని బిడ్డల్ని కదా హింసించినది. ప్రభు ఏమంటున్నారు? నువ్వు నన్ను హింసించావు కదా అని. అంటే ఏ అర్థం చేసుకోవాలి మనం? ఇప్పుడు కూడా యేసుక్రీస్తు ప్రభు వారు ఏమనుభవిస్తున్నారు? ఆ బాధలు, ఆ ఇబ్బందులన్నీ స్టిల్ హీ ఈజ్ సఫరింగ్ విత్ ద చర్చ్, విత్ అస్. కాబట్టి సంఘం పట్ల, సంఘం విషయంలో, సువార్త విషయంలో ఏదైతే శ్రమలు మనల్ని ఇబ్బంది పెట్టినా, బయట వాళ్ళు మనల్ని ఇబ్బంది పెట్టినా, ఎవరిని ఇబ్బంది పెట్టినట్టు? మన ప్రభువుని ఇబ్బంది పెట్టినట్టే కదా. అటువంటి శ్రమల్లో నా వంతు పాత్ర నేను చేస్తాను అని ఇక్కడ పౌలు అంటున్నాడు. కాబట్టి నాకు నీకు ఒక వంతు, ఆ ప్రభు శ్రమలలో మన వంతు మనం పోషించాలి. అది మనకు ఉంటాయండి ఆ శ్రమలు. కాబట్టి శ్రమలు ఉంటాయి, సత్యం కొరకు నిలబడండి, నమ్మకంగా జీవించండి. తప్పకుండా ప్రభువారు మనల్ని ఆనాడు హెచ్చిస్తాడు. నా కొరకు చాలామంది నిన్ను దూషిస్తారు, కాని మాటలు అంటారు, కానీ నమ్మకంగా నా కొరకు నిలబడితే నాకు నా దగ్గర ఏముంటాయి? రివార్డ్స్ ఉంటాయి నీకు ఇవ్వటానికి. ఇప్పుడు కాదు, అప్పుడు.
రెండవదిగా ఏంటంటే సమర్థవంతమైనటువంటి పరిచారకులు. రెండవదిగా నమ్మకంగా సమర్థవంతమైనటువంటి పరిచారకులు దేవుని వాక్యానికి నమ్మకమైనటువంటి గృహ నిర్వాహకులుగా ఉంటారు. దేవుని యొక్క వాక్యానికి ఎలా ఉంటారు? నమ్మకమైనటువంటి గృహ నిర్వాహకులుగా ఉంటారు. ఎఫెక్టివ్ మినిస్టర్స్ ఆర్ ఫెయిత్ఫుల్ స్టీవార్డ్స్ ఆఫ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. ఎఫెక్టివ్ మినిస్టర్స్ ఆర్ ఫెయిత్ఫుల్ స్టీవార్డ్స్ ఆఫ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క వాక్యానికి, ఆ మర్మానికి ఏదైతే దేవుడు సంఘం ద్వారా బయలుపరిచినాడో, పౌలు ద్వారా, 12 మంది అపోస్తలుల ద్వారా ఏదైతే బయలుపరిచినాడో సత్యాలు, ఆ మర్మం గురించినటువంటి సత్యాలు ఉన్నాయి కదా, ఆ సత్యం కొరకు నా సమర్థవంతమైన పరిచారకులు నమ్మకంగా, ఎక్కడ కూడా రాజీ పడకుండా, నమ్మకంగా ఉన్నది ఉన్నట్టుగా విశ్వాసులకి బోధిస్తూ ఆ విధంగా నమ్మకంగా పని చేసుకుంటూ పోతారు. కాబట్టి మనం కూడా అలా ఉండాలని చెప్పి దేవుని యొక్క వాక్యం ద్వారా మనం తెలుసుకుంటున్నాం. ఆ విధంగా మనం పరిధి చేయనట్లుగా దేవుడు మనకి సహాయం చేయనుగాక. కాబట్టి దేవుని యొక్క వాక్య విషయంలో మనం కాంప్రమైజ్ అవ్వకూడదు. దేవుని యొక్క ఆలోచనలు మనం పూర్తిగా పాటించాలి. అపోస్తల కార్యములు 20వ అధ్యాయం పౌలు చెప్పినటువంటి యొక్క మాటలు మనం మరి యొక్క మాటలు మనం ధ్యానం చేద్దాం. అపోస్తల కార్యములు 20వ అధ్యాయం 26, 27లో కాబట్టి మీలో ఎవరి నాశనం విషయమైనను నేను దోషిని కాని నేను మిమ్మల్ని సాక్ష్యం పెట్టుచున్నాను. దేవుని సంకల్పం అంతయు మీకు తెలుపకుండా నేనేమీ దాచుకోలేదు. దేవుని సంకల్పం అంతయు మీకు తెలుపకుండా ఏమీ దాచుకొనలేదు. చూసారా? కాబట్టి ఆ విధంగా దేవుని యొక్క సత్యం విషయంలో నమ్మకంగా పౌలు పని చేసినాడు. ఇక్కడ జైలు పాలయ్యాడు కదా పౌలు. ఎందుకు జైల్లో ఉన్నాడు? పౌలు ఎందుకు జైల్లో ఉన్నాడంటే ఆయన అన్యులని అంతగా ప్రేమించాడు. అన్యులు అంటే ఎవరు? మనమే కదా. యూదులేమన్నారు? అన్యులు రక్షణ పొందాలంటే యూదులుగా మారాలి, యూదుల్లాగా సున్నతి పొందుకోవాలి. కొన్ని ఆధారాలు ఉన్నాయి కదా, అవన్నీ పాటిస్తేనే అన్యుల్ని మనం అంగీకరిస్తాం. అట్లా కాదు, సువార్తలు చెప్పట్లేదు. అన్యులు యూదులు అవ్వాల్సిన పని లేదు, అన్యులు సువార్త నమ్మితే చాలు అని చెప్పి ఆనాడు అన్యుల కోసం పౌలు నిలబడ్డాడు. అందుకోసమే ఆయన జైలు పాలయ్యాడు. అక్కడ కొంతవరకు కాంప్రమైజ్ అయితే పౌల్ని అధికారులు జైల్లో నుంచి బయటకి పంపించేవారు కదా. అలా చేయలేదే. కాబట్టి ఆ మర్మం అన్యులు యూదులు అందరూ కలిసి సభ్యులే అనేటువంటి సత్యాన్ని ఆనాడు ప్రకటించినందువలన పౌలు జైలు పాలయ్యాడు. దేవుని యొక్క సత్యాన్ని ఉన్నది ఉన్నట్టుగా ఆ సంకల్పం అంతయు కూడా తెలియపరిచి దాని కొరకు నిలబడ్డాడు. కాబట్టి పౌలు జైలు పాలయ్యాడు. అర్థమైందా? కాబట్టి మన సత్యం కొరకు నిలబెడతా ఉన్నప్పుడు మనకేమొస్తాయి? ఇబ్బందులు వస్తాయి. పౌలుకు వచ్చినాయి, కానీ సంతోషంతో ఆ ఇబ్బందులన్నీ ఆయన భరించాడు. మూడవదిగా చెప్పిన విషయం ఏంటంటే ఎఫెక్టివ్ మినిస్టర్స్ హ్యావ్ ద పర్పస్ ఆఫ్ ప్రెసెంటింగ్ ఎవ్రీవన్ మెచ్యూర్ ఇన్ క్రైస్ట్. Effective ministers have the only purpose of presenting every believer, everyone mature in Christ. ప్రభావవంతమైనటువంటి పరిచారకులు ప్రతి ఒక్కరిని కూడా క్రీస్తులో పరిపక్వత చెందినటువంటి వారిలాగా చేయాలి. ఆ ఉద్దేశంతో పనిచేస్తారు. దాని కొరకు ఏం చేయాలి? దాని కొరకు కొన్ని చేయాలంటే, మొట్టమొదటిగా ఒక విశ్వాసిని పరిపక్వతలోకి తీసుకెళ్లాలంటే మొట్టమొదటిగా ఏం చేయాలంటే క్రీస్తుని ప్రకటించేటువంటి పరిచారకులుగా ఉండాలి. అర్థమైందా? అంటే మనల్ని మనం ఏదో గొప్పగా చూపించడం కాదండి. మన క్రీస్తుని ప్రకటించాలి, క్రీస్తుని గొప్ప చేయాలి. వీ హ్యావ్ టు ఎక్సాల్ట్ క్రైస్ట్ ఇన్ అవర్ లైఫ్. క్రీస్తుని చూపించాలి. పోల్ సెడ్ హియర్ హీ ప్రొక్లైమ్డ్ హిమ్. అర్థమైందా? ద చర్చ్ ఈస్ మెచ్యూర్డ్ బై మినిస్టర్స్ ప్రీచింగ్ క్రైస్ట్, మినిస్టర్స్ ప్రొక్లైమింగ్ క్రైస్ట్, మినిస్టర్స్ ఎక్సాల్టింగ్ క్రైస్ట్. క్రీస్తుని గొప్ప చేసేటువంటి పరిచారకుల ద్వారా సంఘము పరిపక్వతలోకి వస్తుంది. అందుకోసం ఇక్కడ పౌలు క్రీస్తుని ప్రకటించాడు. ఏదో ఫిలాసఫీ చెప్పడమో ఏదో థియరీ చెప్పడమో కాదు, ఒక వ్యక్తిని చూపించడం. ఇక్కడ విషయం ఏంటంటే క్రీస్తు ఒకరుంటే చాలు, ఇంకొకటి నమ్మాలి, ఇంకొక ఆధారం పాటించాలని చెప్పి ఆనాడు కొన్ని అబద్ధ బోధకులు సంఘములో చొరబడి ఇబ్బంది పెట్టినప్పుడు
పౌలు అంటున్నాడు, క్రీస్తు చాలు, క్రీస్తు చాలు, క్రీస్తునందు మీరు సంపూర్ణులుగా ఉన్నారు అని చెప్పి యేసుక్రీస్తు గురించి చాలా మాటలు మనం 1వ అధ్యాయం 15 నుంచి మనం చదువుతున్నాం కదా. కాబట్టి క్రీస్తుని మనం హైలైట్ చేయాలి. ఒక సంఘము పరిపక్వత చెందాలంటే క్రీస్తుని ప్రకటించాలి. రెండవదిగా ఒక సంఘము పరిపక్వత చెందాలంటే ఆ సంఘము విశ్వాసుల్ని హెచ్చరించాలి. ఇక్కడ మనం చూస్తున్నాం కదా 1వ అధ్యాయంలో ఏంటంట, ప్రతి మనిషిని క్రీస్తునందు సంపూర్ణంగా చేసి ఆయన యందు నిలబెట్టవాలని సమస్త విధమైన జ్ఞానముతో ప్రతి మనిషినికి బుద్ధి చెప్పాలి. ఏం చేయాలంటే విశ్వాసికి మనం బుద్ధి చెప్పాలి, అడ్మోనిషింగ్ చేయాలి, సరిదిద్దాలి. అలా సరిదిద్దడం ద్వారా, ఆ బుద్ధి చెప్పడం ద్వారా సంఘాన్ని మనం పరిపక్వతలోకి తీసుకొని రాగలం. మూడవదిగా ఒక సంఘాన్ని మనం పరిపక్వతలోకి తీసుకుని రావాలంటే ఏం చేయాలంటే ఆచరణాత్మకంగా బోధించేటువంటి పరిచారకులు ఉండాలి. ద చర్చ్ ఈస్ మెచ్యూర్డ్ బై మినిస్టర్స్ టీచింగ్ ప్రాక్టికలీ. మినిస్టర్స్ టీచింగ్ బిలీవర్స్ ఏం అంటే కొన్ని సిట్యువేషన్లో ఏం చేయాలి అనేటువంటి విషయాలన్నీ ప్రాక్టికల్గా విశ్వాసులకి మనం నేర్పించాలండి. అదే ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం, బోధించచ్చు, బుద్ధి చెప్పచ్చు, ప్రతి మనిషినికి బోధించచ్చు అని ఉందిగా. మనం విశ్వాసుల్ని కూర్చోబెట్టి దేవుని యొక్క సత్యాన్ని మనం ఏం చేయాలంట, బోధించాలి. ఎలా బోధించాలి? ఆచరణాత్మకంగా బోధించాలి, ప్రాక్టికలీ అందుకే ఇక్కడ కొన్ని మాటలు మనం చూస్తూ ఉన్నాం. జ్ఞానముతో మేము ప్రతి మనిషినికి బుద్ధి చెప్పచ్చు, బోధించచ్చు. జ్ఞానం అనే మాట మనం చూసారా? అంటే కొన్ని సిట్యువేషన్లో ఎలా ఉండాలి, ఎలా ముందుకెళ్ళాలి. అది జాబ్ కావచ్చు, మ్యారేజ్ కావచ్చు, లేకపోతే అది స్కూలింగ్ కావచ్చు, కెరీర్ కావచ్చు, ఎక్కడ ఉండాలి, ఎక్కడ నివసించాలి. చాలా విషయాల్లో విశ్వాసులకి మనం సలహా ఇవ్వాలి కదా, సలహా చెప్పాలి కదా. అప్పుడు మనం దేవుని యొక్క వాక్యాన్ని ఆ పర్టికులర్ సిట్యువేషన్లో ఆ ప్రత్యేకమైనటువంటి ఆ పరిస్థితులు ఎలా అప్లై చేసుకోవాలి, అన్వయించుకోవాలి అనేది జ్ఞానంతో మనం విశ్వాసులకి బుద్ధి చెబుతూ బోధించాలి. మనం అటువంటి పరిచర్య చేయటం ద్వారానే మన సంఘాన్ని పరిపక్వతలోకి తీసుకెళ్ళిపోగలం. అదే ఇక్కడ పౌలు చేసినటువంటి పరిచర్య. వి మస్ట్ టెల్ అవర్ బిలీవర్స్ ట్రూత్ ఇన్ లవ్. మనం ప్రేమయందు సత్యాన్ని మనం విశ్వాసులకి బోధించాలి. చాలా సిట్యువేషన్ గుండా విశ్వాసులు పోవాల్సిన పరిస్థితి వస్తాయి, అంతే కదా. చదువు అయిపోయినాక ఎక్కడ జాబుకి వెళ్ళాలి, ఏ జాబు చూసుకోవాలి, తర్వాత జాబు చూసుకున్న తర్వాత ఇంకొక ఏ సమస్య వస్తుంది, పెళ్లి విషయంలో ఎవరిని పెళ్లి చేసుకోవాలి, అన్నీ వస్తాయి కదా మనకి. తర్వాత చాలా ఎక్కడ ఉండాలి, ఎక్కడ నివసించాలి, అవన్నీ వస్తాయి మనకి. అలాంటి సిట్యువేషన్లో ఎటువంటి నిర్ణయం తీసుకోవాలని చెప్పి విశ్వాసుల్ని జ్ఞానంతో మనం ఏం చేయాలట, బుద్ధి చెబుతూ బోధించాలి. మనం దేవుని యొక్క వాక్యంలో చాలా ప్రిన్సిపల్స్ ఉన్నాయి మనకి. అవన్నీ ఆ ప్రిన్సిపల్స్ అన్నీ కూడా ప్రతి సిట్యువేషన్లో కూడా ఎలా అన్వయించుకోవాలి అనేది మనం ప్రతి ఒక్కరికి మనం ఏం చేయాలట, బోధించాలి. అలా బోధించటం ద్వారానే మనం ప్రతి ఒక్క విశ్వాసుని కూడా పరిపక్వత చెందినటువంటి విశ్వాసులాగా మనం తీర్చిదిద్దగలం. అది సంఘం ద్వారా, మన పరిచర్య ద్వారా జరగాలండి. అదే ఇక్కడ చెప్పిన విషయం చూడండి. ఇలా చెప్పవచ్చు కొన్ని ఎగ్జాంపుల్స్ అంటే, వీ మస్ట్ టెల్ అవర్ బ్రదర్స్ ఇన్ లవ్ ఏంటంట, ఇట్ ఈస్ నాట్ గాడ్స్ విల్ ఫర్ యూ టు బీ లివింగ్ విత్ యువర్ గర్ల్ ఫ్రెండ్. క్షమించండి, అంటే అమ్మాయిని ఫ్రెండ్లో గర్ల్ ఫ్రెండ్తో ఇలా కొనసాగించడం మంచిది కాదు అని చెప్పాలి. మనం విశ్వాసులకి చెప్పాలి, మన ఎవరిసరికి చెప్పాలి మనం. తర్వాత ఇట్ ఈస్ నాట్ గాడ్స్ విల్ ఫర్ యూ టు మ్యారీ ఆన్ అన్బిలీవర్. ఒక అవిశ్వాసిని పెళ్ళి చేసుకోకూడదు అని మన ఎవరిసరికి మన పిల్లలకి మనం చెప్పాలండి. ఎందుకు చేయకూడదు ఇవన్నీ మనం అంటే బోధించాలి. తర్వాత ఓ సిస్టర్స్, ఇట్ ఈస్ నాట్ గాడ్స్ విల్ ఫర్ యూ టు యూస్ దట్ టైప్ ఆఫ్ లాంగ్వేజ్. అలా మాట్లాడకండి అని చెప్పాలా? అలా చెప్పాలి మనం, అంతే కదా. ఇటువంటి ప్రాక్టికల్ విషయాలన్నీ మనకి చాలా ఉన్నాయండి. ఓ బ్రదర్, గాడ్ హాస్ కాల్డ్ యూ టు బి ఎ స్పిరిచువల్ లీడర్ ఆఫ్ యువర్ హౌస్. అన్నీ పిల్లల్ని ఎలా పెంచుకోవాలి, అన్నీ ఇలాంటి ప్రాక్టికల్ విషయాలన్నీ టచ్ చేస్తూ జ్ఞానంతో మన విశ్వాసులకి, మన యవ్వనస్తురాలకి, మన పిల్లలకి మనం బోధించాలి. అలా బోధించటం ద్వారానే మన సంఘాన్ని, విశ్వాసుల్ని పరిపక్వతలోకి మనం తీసుకెళ్ళిపోగలం. అది జరగాలి మన పరిచర్య ద్వారా.
అలా నమ్మకంగా మనం చేస్తూ ఉన్నప్పుడు మనకి ఏమొస్తాయి? శ్రమలు వస్తాయి. ఇంకా చివరిగా నేను చెప్పిన విషయం ఏంటంటే, చివరిగా మనం ఏం చేయాలంటే, ద చర్చ్ ఈస్ మెచ్యూర్డ్ బై మినిస్టర్స్ ప్రేయింగ్ సీరియస్లీ. మనం బోధించాలి. అట్ ద సేమ్ టైం విశ్వాసుల కొరకు మనం ఏం చేయాలట? భారంతో ప్రార్థన చేయాలి. ఇక్కడ పౌలు అంటున్నాడు కదా, నేను ఎంతో ప్రయాసపడుతున్నాను అని చెప్పడం జరిగిందా? ఏ ప్రయాస? ప్రార్థన చేస్తూ ఉన్నాడు. 4వ అధ్యాయం కొలసీ పత్రిక 4వ అధ్యాయం 12 చూడండి. అక్కడ మనం ఏం చూస్తూ ఉన్నాం? మీలో ఒక్కడును క్రీస్తు యేసు దాసుడైన ఎపఫ్రాను మీకు వందనములు చెప్పుచున్నాడు. మీరు సంపూర్ణులను ప్రతి విషయంలో దేవుని చిత్తమును గూర్చి సంపూర్ణ ఆత్మ నిశ్చయత గల వారునై నిలకడగా ఉండవలనని ఎల్లప్పుడూ ఇతడు మీ కొరకు తన ప్రార్థనలో పోరాడుచున్నాడు. చూసారా? కాబట్టి సంఘాన్ని పరిపక్వతలోకి తీసుకెళ్లాలంటే పరిచారకులు, పరిచర్య చేసేటువంటి వారు భారంతో ఆ సంఘం కొరకు, విశ్వాసుల కొరకు ఏం చేయాలట? ప్రయాసపడుతూ ప్రార్థన చేయాలండి. తర్వాత ఏం చేయాలి? ఒక మాదిరి జీవితాన్ని గడపాలి. చర్చ్ ఈస్ మెచ్యూర్డ్ బై మినిస్టర్స్ లీడింగ్ ఏ మోడల్ లైఫ్. ఎవరైతే ముందుండి సంఘాన్ని నడిపిస్తూ ఉన్నారో, పరిచారకులు ఉన్నారో, సేవకులు ఉన్నారో, వారు ఎలా ఉండాలి? మోడల్గా, మాదిరిగా ఉండాలి. మాదిరిగా విశ్వాసులు ఎదుట మాదిరిగా జీవిస్తూ విశ్వాసుల్ని పరిపక్వతలోకి తీసుకెళ్ళాలి. మన జీవితంలో లేకపోతే మనం చెప్పలేం కదా, నడిపించలేం కదా. కాబట్టి అది చాలా ఇంపార్టెంట్ అండి. పౌలు ఎప్పుడు, అందుకే పౌలు అంటున్నాడు 1 కొరింథీ 9వ అధ్యాయం 27లో ఏమంటున్నాడు ఆయన? 1 కొరింథీ 9వ అధ్యాయం 27లో మనం చూస్తే కనుక, గాలిని కొట్టినట్టు నేను పోట్లాడటం లేదు, కానీ ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తర్వాత నేనే భ్రష్టునైపోదునేమో అని నా శరీరమును నలుగొట్టి దానిని లోపరచుకొనుచున్నాను. చూసారా? పౌలు యొక్క బేడనేంటి, పౌలు యొక్క కన్సర్న్ ఏంటి, పౌలు యొక్క ఉద్దేశం ఏంటి, ఇవన్నీ మనం ఈ యొక్క మాటల్లో మనం చూస్తూ ఉన్నాం. తర్వాత చివరిగా అదేనండి. కాబట్టి మనం బోధించటం ద్వారా, మాదిరిగా జీవించటం ద్వారా, ప్రార్థన ద్వారా, హెచ్చరించటం ద్వారా, ఇవన్నీ చేస్తూ మన సంఘాన్ని ఒక స్థాయిలోకి మనం తీసుకెళ్ళాలి. విశ్వాసులని మనం తీసుకురావాలి, ఆత్మల్ని సంపాదించుకోవాలి. అంత మాత్రం కాదు మన పని. అంతటిది మన పని అది ముగింపు కాదు. ఇంకా మనకి చాలా దూరం పోవాలి. మనం ఎవరైతే రక్షణ పొంది సంఘములో చేర్చబడుచున్నారో వారందరి మీద ప్రత్యేకముగా దృష్టి పెట్టి వారందరినీ కూడా ఒక స్థాయికి, యేసుక్రీస్తు ప్రభువారు దేవుడు ఎవరైతే ప్రతి విశ్వాసి గురించి కోరుకుంటున్నాడో ఆ స్థాయికి తీసుకెళ్ళిపోయేటువంటి బాధ్యత దేవుడు మనకి అప్పచెప్పడం జరిగింది. అటువంటి ఉద్దేశంతో మన పరిచర్య చేయాలి. ఆ విధంగా పౌలు పరిచర్య కొనసాగించాడు. ఇంకా చివరిగా ఏంటి? ఎఫెక్టివ్ మినిస్టర్స్ ఆర్ విల్లింగ్ టు హార్డ్ వర్క్. పెయిన్ ఉంటుందండి, పెయిన్ ఉండదు. సమర్థవంతమైన పరిచారకులు కష్టపడి పనిచేస్తాడు. వాళ్ళు చాలా సమయం విశ్వాసుల కొరకు వేచించాలి, వారితో స్పెండ్ చేయాలి, వారి కొరకు ప్రార్థన చేయాలి, వారికి క్లాస్ చెప్పాలంటే స్టడీ చేయాలి, బుక్ రెఫర్ చేయాలి, అది ఇది చాలా చేయాలి కదా. వారికి ప్రయాణం చేయాలి, వారిని వెళ్ళి కలవాలి. చాలా ప్రయాసంతో కూడినటువంటి ఒక పరిచర్య ఇదండి. ఇది మామూలు పరిచర్య కాదు. కాబట్టి పౌలు ఆనాడు ఈ 4 అంశాలన్నీ మనం గమనించాలి. ఆయన నమ్మకంగా పనిచేసినాడు కాబట్టి ఆయన శ్రమ అనుభవించినాడు. కానీ శ్రమల యందు ఆయన ఎన్నడూ కూడా దుఃఖించలేదు, కంప్లైంట్ చెప్పలేదు, సణువుకొనట్లేదు. ఆయన సంతోషంతో పరిచర్య కొనసాగించినాడు. 3వదిగా ఆయనకు ఉద్దేశం ఉంది. ఈ ప్రయాస, ఈ శ్రమ అనుభవిస్తూ ఎందుకు ఇవన్నీ చేయాలి? ఒక లక్ష్యం ఉంది. నా విశ్వాసులని, నా సంఘాలని ఒక స్థాయికి తీసుకెళ్ళిపోవాలి. ఆ ప్రభు రాకడలో ఆ సంఘాన్ని ఒక నిలువబెట్టాలి. ప్రభు నన్ను మెచ్చుకోవాలి. ఆనాడు ఆ రివార్డ్స్ వెల్ డన్ మై సన్ అని ప్రభు నోట్లో నుంచి ఆ మాటలు నేను వినాలని నాకు ఆశ ఉంది అనేటువంటి ఆశతో ఆయన నమ్మకంగా ప్రయాసపడుతూ ఆయన పరిచర్య కొనసాగించినాడు. దేవుడు దీవించును గాక. ఈ 4 అంశాలు, జాయ్ఫుల్, ఫెయిత్ఫుల్, పర్పస్ఫుల్ అండ్ పెయిన్ఫుల్ అనేటువంటి 4 మాటలు నేను మీకు చెప్పడం జరిగింది. ఆ వాక్య భాగాన్ని మీరు చదవండి. మనకి సమయం చాలా తక్కువ కాబట్టి నేను స్పీడ్లో వెళ్ళిపోయాను. ఇది ఒక క్లాసు చెప్పాలి కూర్చొని, అలా అయితే మంచిగా చెప్పవచ్చు. కానీ ఇది ప్రసంగం కాబట్టి ఇలానే చెప్పాలేమో. దేవుడు దీవించును గాక. అటువంటి పరిచర్య నీవు మనందరం నమ్మకంగా, సంతోషంతో ప్రయాసపడుతూ ఆ ఉద్దేశపూర్వకంగా పరిచర్య మనం కొనసాగిద్దాం.
దేవుడు దీవించును గాక. దేవుని యొక్క నామానికి మహిమ కలుగును గాక. ఆమె నన్ను ఆహ్వానించి నాకు వాక్యం చెప్పడానికి సమయం ఇచ్చినటువంటి సంఘానికి, సంఘ పెద్దలకి అందరికీ కూడా వందనాలు తెలియజేసుకుంటూ నేను ఈ మాటలను ముగిస్తూ ఉంటున్నాను. థ్యాంక్ యూ. దేవుడు దీన్ని దీవించును గాక.